దీనికి భిన్నంగా ఆంగ్లేయులు బ్రిటిష్ వారి స్వభావాన్ని అనుమతించినట్టు కులాల పేరుతో మతాల పేరుతో విభజించి తెలుగు జాతిని విచ్ఛిన్నం చేసే ప్రయత్నం చేస్తున్నారు. యావత్ తెలుగు ప్రజలందరూ జాగ్రత్తగా ఉండాలి. మరి అనగాని వర్గాలు తమ హక్కులు సాధించుకునే ప్రతి దశలో 40 ఏళ్ల నుండి తెలుగుదేశం పార్టీ పాల్పంచుకుంటూనే ఉంటుంది. 40 ఏళ్ల నుండి తెలుగుదేశం పార్టీ పాల్పంచుకుంటూనే ఉంటుంది. నేను 2-3 విషయాలు చెప్పి ముగిస్తాను. ఈ సామాజిక న్యాయం కోసం ఉద్యమం చేసే అమర్పేస్ ఆర్గనైజేషన్ లో 30 ఏళ్ల పాటు తెలుగుదేశం పార్టీ తన నిబద్ధతను కొనసాగిస్తూ దళిత జాతీయ 60 కులాలకి ఎవరికి అన్యాయం చేయకుండా తెలుగుదేశం సమానంగా పంపిణీ చేయడం జరిగింది. తెలుగుదేశం పార్టీ అటువంటి పార్టీని దళిత జాతులు కాపాడుకోవాలి. మరలా ఆ ప్రభుత్వం పూర్తం చేసుకోవాలి. అదేవిధంగా గుడ్డే సోదరుడు ఆకాంక్షకు ప్రముఖ స్వాతంత్ర సమయులు ఓపెన్న జయంతిని తెలుగుదేశం పార్టీ అధికారికంగా నిర్వహిస్తుంది. అంటే తెలుగులో బీసీలు మైనార్టీ ఎస్టీల ఆకాంక్షకు తెలుగుదేశం పార్టీ ప్రధానమై ఎదుర్కొన్న ఆశను ఆకాంక్షను మీరు మార్చకూడదు. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ అధికారులు ఎందుకు రావాలి, మన తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఎందుకు సిద్ధంగా ఉండాలి అన్న విషయాన్ని నేను చెప్తాను. ఇదే కళ్యాణ మండపంలో జగన్ ఏర్పడిలో 15 వర్గాలు పెళ్లిని చేసుకోవడానికి అవకాశం లేదు. మీరు పెళ్లి ఊరేగింపులు చేసుకోవడానికి కూడా అవకాశం లేదు. గొడవలలో ఆశీర్వదించడానికి బ్రహ్మారెడ్డి గారు వస్తే ఆ నేపథ్యంలో కనీసం ఊరేగింపులు కూడా వచ్చేది కాదు. కానీ మన కోర్టు ప్రభుత్వం వచ్చిన తర్వాత మన బ్రహ్మారెడ్డి గారు ఎన్నైన తర్వాత పరువు పెళ్లిళ్ళు అందుకనే తెలుగుదేశం పార్టీ అధికారులకు రావాలి. ఈ ప్రభుత్వాన్ని సిద్ధంగా చేసుకోవాలి. ఇప్పుడు మన మంత్రి ఎంపీ గారు, మన అధ్యక్షుడు రావు బ్రహ్మారెడ్డి గారు ఈ వేదిక ఈ వేదిక మీద వచ్చారు. అదే జగన్ రెడ్డి పార్టీ అదే వాళ్ళందరూ మొత్తం అయితే రోజు 20% పట్టాలి. వారు వచ్చే వాళ్ళ ప్రజలు పొందాలి, దుకాణాలు ముగించాలి, తోపుడు బండ్లు పెరిగించాలి. పరిస్థితి ఏర్పడుతుంది. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. సాధారణంగా నిరాడంబరంగా ప్రజలతో పాటు కార్యకర్తలతో పాటు మనతో పాటు ఈ వేదికలకు వచ్చారు. అందుకని తెలుగుదేశం పార్టీ మరలా రావాలి. ఈ ప్రభుత్వాన్ని మనం కాపాడుకోవాలి. బ్రహ్మారెడ్డి గారు ఒక కార్యక్రమాలు ప్రజల వరకు చాలా చురువుగా వెళ్ళటం వారు బ్రహ్మారెడ్డి గారి యొక్క ఆలోచనని పంచుకోవాలని ముందు రావడం జరుగుతుంది. ఈ మరి బ్రహ్మారెడ్డి గారు చెప్పినట్టు మన నియోజకవర్గంలో మన జరిగిన ఫలితాలలో